ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దగా మోసం దోపిడీ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో జరుగుతోంది. అది ఏ విషయంలో అంటే ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ రైస్ బియ్యం ఏదైతే ఉందో ప్రజలకు వద్దకు వెళ్లకుండా ఈ రేషన్ డీలర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఉన్న డీలర్స్ కావచ్చు, బయట ఉన్న దళారులు కావచ్చు, ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్గా మార్చుకుంటూ పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేసుకుంటూ తిరుగుతున్నారంటూ కూడా నిదర్శనంగా మనకు గడిచిన రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో వార్తలు వచ్చాయి. ఆధారాలతో సహా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసులు బనాయించడం కూడా జరిగింది, ఫైన్లు విధించడం కూడా జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రైట్స్ చేసినా, అధికారులు ఎంత చెప్పినా కానీ దళారులు, బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్న, దందా చేస్తున్న బ్లాక్ మెయిలర్స్ మొత్తం వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు అనుకున్నదే చేస్తున్నారు. వాళ్ళ దందా మాత్రం ఆపరు. ప్రస్తుతం మనం శాంతినగర్ బోర్డు సంబంధించి 124 సంబంధించిన రేషన్ షాప్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు అడుగుతుంటే మిషన్ పని చేయట్లేదు, విఆర్ఓ రాలేదు అంటూ కూడా సాకులు చెప్తున్న పరిస్థితి. మనం ఈరోజు చూస్తే కూడా దాదాపుగా మనం ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చూస్తున్నాం. ఉదయం 7 గంటలకు వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ చిన్న పెద్ద ముసిలి ముతక తేడా లేకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉదయం 7 గంటలకు వచ్చి కాసుకొని ఉంటే ప్రస్తుతం టైం మనకు 10:30 అవుతా ఉంది. అంటే దాదాపుగా 3:30 గంట సేపు ఇక్కడ ఉన్న వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు, పని పాట వదిలిపెట్టుకొని బియ్యం మాకు కావాలి, తినడానికి లేదు అంటూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు పడిగాపులు కాస్తుంటే ఇక్కడ ఉన్న రేషన్కి సంబంధించిన డీలర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న పరిస్థితి. అలాగే చూస్తే ఇక్కడ విఆర్ఓ రాలేదంట. విఆర్ఓ ఇక్కడికి 9:30కు వచ్చారు. అంటే ప్రజలు ముందుండాలా, పనిచేసే అధికారులు ముందుండాలా? అధికారులు ఉన్నది పెత్తనం చెలాయించడానికి కాదు. ప్రజలు కడుతున్న పన్నులు ఈ డబ్బుతోనే అధికారులకి జీతాలు వెళ్తున్నాయి. అది దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఇంత దోపిడీ, ఇంత దారుణాలు, ఇంత మోసాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? విజిలెన్స్ వాళ్ళు ఇన్ని దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు మళ్ళీ జరుగుతున్నాయి? అలాగే ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు, వారి మాటల్లోనే మనం మరికొన్ని మాటలు విందాం. ఇక్కడ కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు. ఈ అన్యాయం జరుగుతూ ఉంటే వీటిని నిలదీయడానికి, దీని గురించి వివరించడానికి, ప్రజలకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడికి వచ్చారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏంటి పరిస్థితి? పూర్తి స్థాయిలో కూడా బియ్యం దందా జరుగుతుంది అన్నట్లు కూడా పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఏమంటారు? ముందుగా టీవీ 65కి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు శ్రీరాములు, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రజారక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఇక్కడ అనంతపురం నగరంలో ఎక్కడ చూసినా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు 3వ తారీఖు లోపల రైసు వేసినట్లుగా రికార్డులో రాసుకుంటున్నారు. మరి ఎక్కడా కూడా చూస్తే ప్రజలకు మేము సర్వే చేశాము. గత నెలలో కూడా ఏ షాపులో అడిగినా కూడా 1 రోజు 2 రోజులు రైసు వేస్తున్నట్లుగా మాకు స్థానిక ప్రజలంతా కూడా చెప్పడం జరిగింది. మరి 1 రోజు 2 రోజులు వేస్తే నీకు పనులకు పోయి ఉంటారు, లేదా కంప్యూటర్ సిస్టమ్ సరిగ్గా పనిచేసిండదు, లేదా అధికారులు టయానికి రారు. మరి రానప్పుడు మీరు బియ్యం ఇంతమంది ప్రజలకు ఎలా వేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రైస్ అనేది పేదవారికి చాలా విలువలతో కూడుకున్న రైసు. ఈరోజు రైసు కొనాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు రైసు ఉన్నది. మరి ఇంత దారుణంగా రైసుని ప్రజలకు అందకుండా మొత్తం దీన్నంతా ఒక బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా అని మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ స్టోర్ల పైన జిల్లా కలెక్టర్ గారు, మరి ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు, ఈ జిల్లాలో ఉండే మంత్రులు వీళ్ళంతా కూడా కలగజేసుకొని
గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరాలలో కానీ చక్కగా రైసు పేద ప్రజలకు అందించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మేము గత 3 నెలల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఒకరోజు 2 రోజులు వేస్తున్నారు. ఇదేమి పాలన అన్నట్లుగా ప్రజల్లో ఒక అభద్రత ఏర్పడుతున్నది. గత ప్రభుత్వం చూస్తే ఇంటికొచ్చి రైస్ వేస్తున్నామని చెప్పి కొంత సులభాట కల్పించినట్లుగా ప్రజల్లో నమ్మించారు. కానీ అప్పుడు కూడా ఎన్నో రకాలుగా బ్లాక్ మెయిన్ చేసి రైసు మార్కెట్కి తరలి వెళ్ళడం కూడా సందర్భాలు ఎన్నో చూసాం. కాబట్టి కూటమి ప్రభుత్వం మంచిదని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. మీరు ఆ పేరు నిలబెట్టుకోవాలని చెప్పి మేము ప్రజారక్షణ సమితి తరఫున కోరుతున్నాం. మీరు ఇలాంటి చిన్నవన్నీ చిల్లర వల్లరుగా జనాలకి దక్కకుండా చేయగలిగితే రేపు పొద్దున మళ్ళా మీకు గుణపాఠం ప్రజలే చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎమ్మెల్యే దీని మీద కలుగు చేసుకొని తప్పనిసరిగా నగరంలో అన్ని స్టోర్లు 1వ తారీఖు నుంచి కనీసం 12వ తారీఖు వరకు మేము రైసు తెరిచే ఉండాలా. ఎప్పుడు వాళ్ళకి వీలుంటే అప్పుడు వచ్చి వేయించుకొని పోతారు. మీరు 1 రోజు 2 రోజులు అయినా రైసు వేసినట్ల రికార్డులో సృష్టించుకొని మీరు చేయగలిగితే తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉండే ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ ఏకమై మరి అదేవిధంగా ఒక బహుజన సమాజ పార్టీని నాయకత్వంలో మేము తప్పనిసరిగా ఈ రైతు అన్యాయాలని, అక్రమాలని, దోపిడీలని ఖచ్చితంగా మేము పై స్థాయి వరకు తీసుకెళ్తాం. అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ నిలదీసే అవసరం ఏర్పడుతుందని చెప్పి మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మాకు ఎమ్మెల్యే గారంటే మంచి గౌరవం ఉంది. ఎందుకంటే కబ్జాల విషయంలో ఆయన అక్కడక్కడ అన్ని కంట్రోల్ చేశారు. అది మంచి కార్యక్రమం. భూ కబ్జాలు జరగకుండా ఆయన చర్య తీసుకుంటున్నారు. ఎక్కడ దోపిడీలు జరగకుండా చర్య తీసుకుంటున్నారు. ఎక్కడ అన్యాయాలు జరగకుండా ఆయన వెంటనే వాలిపోతున్నారు. మరి రైసు విషయంలో కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనంతపురంలో మంచి రైసు పేదవారికి అందించి శవాస అనిపించుకోవాలని చెప్పి మేము ముందుగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు వచ్చే నెల నుంచి మీరు అన్ని స్టోర్లు ఒకేసారి ఏర్పాటు చేయాలి. ఒకరేదో 2 రోజులు వేసి ఒక రోజు వేసి మేము అన్ని చోట్ల వేసినామని చెప్పి మసిపూసి మామిడికాయలు అమ్మినట్లా చేస్తే మాత్రము మేము తప్పనిసరిగా నగరం అంతా తిరిగి ఎక్కడెక్కడ బీమా అందుతుండాయో లేదో దీని మీద పెద్ద ఎత్తున అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందర మేము ఒక మహాధర్నా ఏర్పాటు చేయబోతామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ శ్రీరాములు. అలాగే చూద్దాం మరికొందరు ఇక్కడ చాలామంది కూడా వారి ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఈ బియ్యం దందా ఏ స్థాయిలో పోతా ఉందంటే లాస్ట్కి ఈ బియ్యము దందా ఈ రేషన్ డీలర్లు కూడా మాకొస్తున్న సమాచారం ప్రజల్లో వినిపిస్తున్నది. ఈ రేషన్ డీలర్లు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రేషన్ షాపు నుంచి ఎవరో నాయకులంట, ఆ నాయకులకి ప్రతి ఒక్క రేషన్ షాపు నుంచి 20 ప్యాకెట్లు ఇవ్వాలంట, వీళ్ళు ఇస్తున్నారంట. మరి అది ఎంత నిజమో అనేది మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్ అ కన్సల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే తేల్చాలి. మరి అంటే ఈ 20 ప్యాకెట్లు పోతున్నాయంటే ఆ 20 ప్యాకెట్లు ఎవరివి? ప్రజలది. అంటే 20 ప్యాకెట్లు ఎందుకు పోతున్నాయి అంటే ఇది మామూలా? అంటే వాళ్ళకి ఇచ్చే రుసుమా? అంటే ఏం చెప్పుకోవాలి? అలాగే ఇంకో మరికొన్ని ఉన్నాయి, అది మనము ఇప్పుడే విచారించుకుందాం. చూద్దాం లాస్ట్కి వాళ్ళు చూస్తే ఆ మహిళలు పాపం వాళ్ళు 7 గంటలకు వచ్చారు, 7 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. వీరి బాధ ఎవరు చూస్తారు? అంటే అధికారులకు పట్టదు, ఎవరికి పట్టదు. మరి ఎవరు ఈ సమస్యలు ఎవరు తీర్చేది? అలాగే చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఇక్కడ ప్రజలు కానీ మీరు ఒక లీడర్షిప్ ఈ కాలనీ వాసులు మీరు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నారు సిటిజన్స్గా, మీరు ఏం చేస్తున్నారు? ముందుగా TV6కి నమస్కారం అండి. నా పేరు సాకే ఆదినారాయణ.
నేను ప్రజారక్షణ సమితి స్టేట్ కన్వీనర్గా, తర్వాత బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ స్టోర్ బియ్యాల విషయాల్లో మన అనంతపురం జిల్లాను కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఎక్కువ దందాలు జరుగుతున్నాయన్నది మీడియాల్లోనూ తర్వాత పేపర్లోనూ ఈ విధంగా పబ్లిసిటీ అవుతూ ఉన్నది. మరి ప్రభుత్వం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో మరి అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకు కూడా వీటిలో వాటా ఉందేమని చాలామంది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే స్టోర్ బియ్యం విషయంలో ఒక చార్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం లేదు. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు బియ్యం ఇస్తారనేటువంటి ఒక పక్కా సమాచారం లేదు, బోర్డు లేదు, ఎక్కడ వేస్తున్నారో ప్రజలకు సరైనటువంటి ప్రణాళిక లేదు, తర్వాత ముందస్తు సమాచారం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు స్టోరు ఓపెన్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, రాని వాళ్ళకి క్లోజ్ చేస్తున్నారు. అది వచ్చి జనాలు అక్కడ వేచి ఉన్న సమయంలో సర్వర్ బిజీగా ఉంది, పని చేయట్లేదు, తర్వాత తంబ్ అడవడం లేదు, తర్వాత విఆర్ఓ వచ్చి ఆయన తంబేస్తేనే అది ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోటి ప్రజలు చాలా విసుగు చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలోనే ఈ స్టోర్ బియ్యాల విషయంలో కొద్దిగా చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈ విషయం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఈ జిల్లా మంత్రులు స్పందించి వెంటనే దీన్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టి ప్రజలకు సరైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి స్టోర్ బియ్యం విషయంలో, నిత్యావసర వస్తువుల విషయంలో ప్రజలకు తగు సమయాల్లో అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్ళకి సక్రమంగా తూకాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేరుంది. ఎందుకంటే ఆయన ఎక్కడే కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించడం లేనది ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి కానీ, మంత్రుల గారికి కానీ ఎక్కడ భూ కబ్జాలు కానీ, దందాల విషయంలో కానీ, అక్రమాల విషయాల్లో కానీ, అన్యాయాల్లో కానీ ఎటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎక్కడికక్కడ ఇక్కడ వీటినన్నింటినీ అరికడుతున్నటువంటి మంచి పేరుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఎన్నుకున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీటిపైన స్పందించి ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ స్టోర్ బియ్యం విషయంలో సక్రమంగా ప్రజలకు అందజేస్తే మంచి పేరు వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి మరికొంతకాలం వీరు పరిపాలన చేసేటటువంటి అవకాశాన్ని ప్రజలు ఇస్తారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇది చేస్తున్నాం. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వీరు అంటున్నది ఏంటంటే ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే అనంతపురం అర్బన్ దగ్గుబాటి ప్రసాద్ గారి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మన ఎంపీ ఎవరైతే అంబికా గారు ఉన్నారో, మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో వీరు ప్రజలకు మంచి చేస్తున్నప్పటికీ కూడా అధికారులు తప్పుదోవ పట్టిస్తూ కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, ప్రజలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రజల్లో మాకు వినిపిస్తోంది అంటూ కూడా నాయకులు చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నారో ఈ బియ్యం దందాలో వాళ్ళకు కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా, కమిషన్లు ఉన్నాయా అంటూ కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగే మనం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వారి మాటల్లో కూడా విందాం. అన్న కొద్దిగా సైడ్ నా కెమెరా రన్నింగ్లో ఉంది, కొద్దిగా సైడ్. అలాగే చూస్తున్నాం మనము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ స్టోర్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ మేము ఇంతకుముందు ఈ స్టోర్లోకి వెళ్తుంటే ఇక్కడ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఎందుకు లోపలికి వస్తున్నారు, బయటికి వెళ్ళిపోండి అంటూ కూడా మీడియాను కూడా వాళ్ళు తరిమే ప్రయత్నం చేశారు. అంటే ఇంత దారుణంగా, అంటే ఒక మీడియా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళండి అంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంత దారుణంగా ఉరికడుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వ్యవస్థ ఎక్కడికి పోతూ ఉంది. అంటే ప్రజలకు న్యాయం చేయాల్సింది ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటే ప్రజల్నే దబాయిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో, అలాగే చూస్తున్నాం మనము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఈ స్టోర్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ మేము ఇంతకుముందు ఈ స్టోర్లోకి వెళ్తుంటే ఇక్కడ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఎందుకు లోపలికి వస్తున్నారు, బయటికి వెళ్ళిపోండి అంటూ కూడా మీడియాను కూడా వాళ్ళు తరిమే ప్రయత్నం చేశారు. అంటే ఇంత దారుణంగా, అంటే ఒక మీడియా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళండి అంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంత దారుణంగా ఉరికడుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వ్యవస్థ ఎక్కడికి పోతూ ఉంది. అంటే ప్రజలకు న్యాయం చేయాల్సింది ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటే ప్రజల్నే దబాయిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ప్రజలు బియ్యం కోసము, రేషన్ బియ్యం కోసం ఉదయం 7 గంటలకి ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తుంటే విఆర్ఓ గారు 8:30, 9, 9:30, 10 గంటలకు వచ్చి తంబేస్తారంట.
వారు తంబేస్తేనే ఇక్కడ బియ్యం వస్తాయంట. మరి ఏంటి మిషన్ పనిచేయదని సాకులు చెప్తున్నారు ఒక్కొక్కసారి. అంటే ప్రజలు ఏమైపోయినాయి ఇక్కడ వాళ్ళ నోటి మాటల్లో విందాం. ఇక్కడ అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు సరిగ్గా బియ్యం అందుతున్నాయా? కానీ ఒక రోజు వేస్తారు, 2 రోజులు లేవంటారు అంతవరకే. అవి 4 రోజులు 5 రోజులు వేస్తే అందుతాయి, అందరికి అందుతాయి. అట్లా అందవు కదా, ఒక రోజు వేసి మళ్ళీ రోజు వస్తే లేవంటారు. నెలకి 5 స్టోర్లు తిరగాలి. 5 స్టోర్లు తిరిగితే దొరుకుతాయి అంతే, లేకపోతే దొరకవు. నిన్న ఒక స్టోర్లో నిలబడినాం, ఆడ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో స్టోర్కి వచ్చినాము, ఇంకో గంట ఉంటే ఈడ అయిపోతాయి. లేని వాళ్ళు ఇంకో స్టోర్కి పోవాలి, ఇంకో ఏరియాకి. ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ డీలర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ మార్కెట్ పోవడానికి ప్రతి ఒక్కరు హస్తం ఉందంటూ కూడా ప్రజలు పూర్తి స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి. మరి వీటి మీద మరి ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ ఆర్డీఓ గారు, ఇది కన్సల్ట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏం యాక్షన్ తీసుకుంటారనేది రాబోయే రోజులు చూడాలి. అలాగే మనం చూస్తే అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనంతపురం నగరంలో 6 మంది డాన్లు ఉన్నారు. ఈ రేషన్ బియ్యం మాఫియా నడుపుతున్న వ్యక్తులు అనంతపురం నుంచి కర్ణాటక తరలిస్తున్న 6 మంది డాన్లు. ఈ 6 మంది డాన్లు పాతూరులో రాణీనగర్కి సంబంధించి 2 మహిళా డాన్లు ఉన్నారు. అలాగే ఎస్కే యూనివర్సిటీ దగ్గర మన పోలీస్ స్టేషన్ ఏదైతే పోలీస్ స్టేషన్కి ఆనుకునే ఒక 2 డాన్లు ఉన్నారు. అయినా కూడా పట్టించుకోరు. అనంతపురం నగరంలో కూడా ఒక ఆలమూరు నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి కరోనా ముందు నుంచి ఆలమూరు నుంచి అనంతపురానికి వచ్చి ఈ బియ్యం వ్యాపారంలోనే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినట్లు కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. వారి మీద ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లలో కూడా 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కేసులు ఉంటే పీడీ యాక్ట్ ఓపెన్ చేయండి, వాళ్ళని జైలుకి పంపించండి, కేసులు పెట్టండి అని చెప్తున్నా కూడా పోలీసులు చూసి చూడనట్లుగా కేసులు పెట్టి ఊరికే ఉంటున్నారు, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇంతకుముందు మనకు సబ్ జైలుకి పంపించేసేవాళ్ళు, కానీ అది కూడా లేదు ఇప్పుడు. మరి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఈ బియ్యం మాఫియా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలు రీసెంట్గా కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. నేను ఏదైతే ఆలమూరు నుంచి వచ్చి అనంతపురంలో హవా నడుపుతున్నాడో ఈ డాన్ల మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. బహిరంగంగా మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే పట్టుకొని 1 టౌన్కి అప్పచెప్పారు. పేపర్లకు, మీడియాలకు అన్నిటికీ వచ్చింది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో వేచి చూడాల్సి ఉంది. మరి ఇంకొన్ని షాపుల్లో కూడా ఇట్లా ఫ్రాడ్ జరుగుతుందని కూడా సమాచారం వచ్చింది. అది కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇలాగే వీక్షిస్తూ ఉండండి TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త తెలుగు దినపత్రిక. నేను మీ రమేష్.